అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషుల్ని పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్ళింటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జొన్నలగడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు, అది స్క్రిప్ట్లో లేదు. ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో ఈజ్ అమేజింగ్ అండి. అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కరెక్ట్ అవుతాయండి, నేను ఇక్కడ చాలా మంది లేరు, ఆ ఏజ్ నాదే కాబట్టి. మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తుమ్ హై అప్నా బనానే కీ కసమ్, సౌదీ అరేబియాలో చూశాను నేను ఆ సినిమా. ఓకే, చాలా కనెక్ట్ అయిపోయాం. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ, పక్కింటికి వెళ్ళి రావడం కానీ, ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా? నెక్స్ట్ మోరెవర్ ఇవిడికి జిక్కి అని సింగర్ పేరు పెట్టాలి. నాకు చాలామంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి, జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ భట్లు, కుమార్ సాండ్ పాటలు విన్నామో, అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం. బట్ నేను కుమార్ సాండ్ పాటలు ఎక్కువ వినేవాడిని. మా నాన్న ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేవి. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దాన్ని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా